హాయ్ అండి, వెల్కమ్ టు జీవిత చక్రం. నేను మీ మణి మహేష్ని. చెప్పాను కదా, కాలనీకి వచ్చాను. కాలనీలో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కళ్ళే వాళ్ళ జీవితంలో జరిగే కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఎన్నో ఉంటాయి. ఆ అన్నింటిని అడగటానికి అందరి దగ్గర ఏంటి అసలు వాళ్ళ స్టోరీ, వాళ్ళ లైఫ్లో జరిగే ఏంటి స్టోరీ, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఏంటనేది అడిగాను. సో చాలామందిని అడిగాను, అట్లాగే తిన్నవాడిగా. మీ పేరేంటండి? నా పేరు విజయ్. నమస్తే మేడం. విజయ్, నమస్తే. ఓకే విజయ, నాకంటే చిన్నదాన్ని కాబట్టి విజయ అని పిలుస్తాను. ఓకే మేడం. ఏం చేస్తున్నావు నువ్వు? నేను సెంట్రోలో క్యాషియర్గా చేస్తాను మేడం. ఓ, సెంట్రల్లో క్యాషియర్గా చేస్తున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం చదువుకున్నావు? ఐఎమ్ కంప్లీటెడ్ డిగ్రీ మేడం. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ వెరీ చేశాను. గుడ్, నైస్. మీ వారు ఏం చేస్తారు? మా వారు ఆటో డ్రైవర్ మేడం. ఆటో డ్రైవర్. ఓకే, ఆయన పేరేంటి? డేవిడ్ మేడం. డేవిడ్. ఓకే. మరి ఆటో డ్రైవర్ అంటున్నావు, ఇద్దరు జాబ్ చేస్తున్నారు కదా? అవును మేడం. ఇద్దరు జాబ్ చేయాలి. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు మేడం. ఇద్దరు. ఒక బాబు ఒక పాప. ఓకే. మరి ఆయన ఆటో ఇప్పుడు బస్సులు అయ్యి ఫ్రీ ఉచిత బస్సులు వచ్చేసినాయి. మరి ఆటో డ్రైవర్గా ఆయన జీవన ఉపాధి ఎట్లా? అంటే కొంచెం కష్టంగానే గడుస్తుంది, బట్ ఇట్స్ ఓకే. అంటే ఇదివరకు వచ్చే కంటే ఇప్పుడు తక్కువ అయిపోయింది, ఇన్కమ్ తగ్గింది. ఇన్కమ్ తగ్గిపోయింది. మరి ఎట్లా నడుస్తుంది? అంటే నువ్వు జాబ్ ఇద్దరం చేస్తున్నాం కాబట్టి కొంచెం పర్వాలేదు మేడం. ఓకే. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఉచిత బస్సు అని పెట్టేసింది. ఇప్పుడు ఆటో డ్రైవర్లకి, ఆటో నడిపే వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది కదా పాపం. ఇంకా నువ్వు అంటే చదువుకున్నావు కాబట్టి జాబ్ చేస్తున్నావు పాపం. ఇంకా వేరే డ్రైవర్లు, భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు. వాళ్ళందరూ మరి ఎట్లా, అసలు ఎలాగ ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటంటావు అసలు విజయ? అంటే యాక్చువల్గా ఇబ్బందికరంగానే ఉంటుంది మేడం. అంటే ఇంతకుముందు వచ్చే ప్రాఫిట్ కంటే ఇప్పుడు చాలా తగ్గిపోయింది కదా. ఫ్రీ బస్ అనేసరికి అందరు బస్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. సో దానివల్ల తగ్గింది, ఆదాయం అయితే చాలా వరకు తగ్గింది. ఇంకా ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియాలి. ప్రభుత్వాన్ని ఏమని అడగాలనుకుంటున్నారు అసలు మీరు? అంటే ఇట్లా ఉచిత బస్సు పెట్టారు కదా, మా భర్తలకి ఇట్లాగా ఆటోకి జీవన ఉపాధి లేదు, ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ఏం అడగాలనుకుంటున్నారు మీరు ప్రభుత్వాన్ని? అంటే ఈ ఫ్రీ బస్ పెట్టింది కూడా ఒక అందుకు కొంచెం మేలే కదా మేడం, మహిళలందరికీ ఉపయోగపడుతుంది. అది కరెక్టే విజయ, కొంతమందికే ఉపయోగపడుతుంది. కానీ మీలాంటి వాళ్ళు ఆటో డ్రైవర్లు, వాళ్ళకి పరిస్థితి క్యాబ్ నడిపించే డ్రైవర్స్కి అని, వాళ్ళ వైఫ్లు చదువుకోరు, వాళ్ళు ఇళ్లలో పనిచేసి కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. అప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంటుంది కదా. ఫుడ్ తినడానికి కూడా, మొన్న ఒకసారి ఆటో డ్రైవర్ని ఒక అన్నని ఇంటర్వ్యూ చేస్తే, మాకు తినడానికి కూడా లేదమ్మా, నేను చాలా వరకు డబ్బు తీసుకొచ్చేదాన్ని, ఇదిగో అమ్మ ఎంత ఉందని చెప్పి చూపిస్తాను, ఫుడ్ కూడా తినలేదమ్మా, ఆ 100 మిగిలితే నా బిడ్డకి ఏదన్నా వస్తుందని చెప్పి నేను దాచిపెట్టానమ్మా అని చెప్తున్నాడు. ఈ ఫ్రీ బస్సులు కూడా మంచిది కాదు కదా. ఆ విధంగా అయితే మంచిది కాదు మేడం. ఎందుకంటే ఒకరు సఫర్ అవుతున్నారు కదా మేడం. సఫర్ అవుతున్నారు. యాజ్ ఏ డ్రైవర్ వైఫ్గా నేను కూడా సఫర్ అవుతున్నాను. ఇంతకుముందు వచ్చే ఇన్కమ్ కంటే ఇప్పుడు చాలా తగ్గిపోయింది. చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మన 2 పిల్లల్ని చూసుకోవాలి, ఎట్లా మరి ఎట్లా గడుస్తుంది? ఎట్లాగా? కొంచెం కష్టంగానే ఉంది మేడం, ఇబ్బందిగానే ఉంది. ఇక వచ్చిన దాంతోనే అట్లా రొటేషన్ చేసుకుంటూ ఉంటారు. అంతే మేడం, అంతే. ఇక ఒక పూట తినకో సర్దుకుంటారు. అంతే అంతే. ఏ ఊరు విజయ్ అసలు మీది? యాక్చువల్గా మాది హైదరాబాదు, అమ్మ వాళ్ళది. అత్తమ్మ వాళ్ళది వచ్చేసి నంద్యాల మేడం, బుక్కాపురం. లవ్ మ్యారేజా? లేదు మేడం, అరేంజ్డ్ మ్యారేజ్. మ్యారేజేనా? ఓకే. మీ వారి పేరేంటన్నా? డేవిడ్ మేడం. డేవిడ్ బాగా చూసుకుంటాడా? బాగా చూసుకుంటాడు. నిజమేనా? నిజమే మేడం. మాస్క్ లేకుండా చెప్పాలి, కష్టాలు సుఖాలు అనే బాగానే చూసుకుంటాడు మేడం. బాగానే చూసుకుంటాడా? వెరీ గుడ్, బాగుండాలి, మంచిగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. పిల్లలు ఎట్లా? ఎంతమంది పిల్లలు? 2 అన్నావు కదా. పాప బాబా? బాబు పాప మేడం. బాబు వచ్చేసి ఫస్ట్ క్లాస్. ఓకే. పాప వచ్చేసి ఎల్కేజీ మేడం. ఓకే. ఈమెనే పాప జాయ్. జాయ్ మేడం. జాయా? ఓ నైస్ నేమ్. క్లెమెంట్ జాయ్. ఓకే ఓకే. సో మొత్తానికైతే పిల్లల్ని అట్లా చదివిస్తున్నావు అనమాట. నువ్వే చదువుకున్నావు కాబట్టి చక్కగా పిల్లలు కూర్చోబెట్టి చదువు చెప్పే ఇది ఉంది, నీకు కెపాసిటీ ఉంది కాబట్టి చెప్పుకోవచ్చు. అట్లా జాబ్ చేసుకుంటూ ఇటు పిల్లల్ని చూసుకుంటూ చదువు చెప్పుకుంటూ ఇంట్లో హ్యాపీగా గడుస్తుంది. అది గడుస్తుంది. ఉన్న దాంట్లో వధువుగా పొదుపుగా ఇద్దరు కష్టపడి తెచ్చుకున్నది. వాళ్ళ ఆయన కొంచెం తెస్తే తిన కొంచెం తెచ్చుకొని పొదుపుగా
ఇంట్లో ఎంతవరకు ఇదివరకు ఎక్కువ ఖర్చు పెట్టేది కాకుండా పొదుపుగా వాడుకొని సంసారాన్ని అట్లా నెట్టుకొస్తుంది విజయ. నిజంగా విజయ అదే మహిళలకి హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారని నేను అదే చెప్తున్నాను. నిజంగా ఆడవాళ్ళు చాలామంది ఎంతో ఓర్పుతోటి ఎంతో సహనంతో సంసారాలు చేసుకొని ఉన్న దాంట్లో తృప్తిగా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఉండాలి. నిజంగా ఏదో ఉంది కదా దానికి ఒకరిని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కాకుండా అలా పెట్టుకోవద్దండి. మన లైఫ్ మనది, మన ఇంట్లో మనమే చూసుకోవాలి. పక్క ఇంట్లో మనకు అనవసరం. మన లైఫ్లో మనం ఏదైనా మన గురించి మనం ఆలోచించుకుంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్. పక్కన వాళ్ళు అమ్మో గొలుసులు కొన్నారా నగలు కొన్నారా అని అవి ఆలోచించామనుకోండి మన లైఫ్ మటాష్. సో అది వద్దు. సో హ్యాపీగా ఉండాలి విజయ. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. మంచిగా మళ్ళీ డేవిడ్కి మంచిగా గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ ఏదో చూస్తారు. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి మంచి లైఫ్ ఇస్తాడు అనుకుంటున్నాను పేదవాళ్ళకి. అంటే ఇప్పుడే కదా స్టార్టింగ్ 100% మీ అందరికీ వాళ్ళ డ్రైవర్స్ అందరికీ ఆటో డ్రైవర్స్ అందరికీ మంచి లైఫ్ ఇస్తాడు అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.